ప్రభువునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రియులారా, ఈ యొక్క సమయంలో మీతో మంచి వర్తమానం పంచుకోవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఆశపడుతూ ఉన్నాను. అది కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము నుండి 4 వచనాలు మనం పరిశీలించుకున్నట్లయితే, రాజైన దావీదు ఆయన రాసినటువంటి కీర్తనల గ్రంథంలో ఏమని చదివిస్తున్నారు మనకందరికీ తెలిసిన విషయమే. అదేమిటి అంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చొండు చోట కూర్చొండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల ఎవరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమెచ్చు చెట్టు వలె నుండును అని వ్రాయబడింది. అదేవిధంగా ఆ కింద వచనాలను కనుక మనం పరిశీలించుకున్నట్లయితే దుష్టుల గురించి కూడా వ్రాయబడింది. దుష్టుడు చెదరగొట్టు పొట్టు వలె ఉంటాడని, నీతివంతులు చెట్టులాగా ఉంటారని వ్రాయబడింది. కాబట్టి ఈ వర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకొని నీతివంతమైన జీవన విధానాన్ని కలిగి ఉండి ప్రభువారి కృపకు ఎల్లప్పుడూ పాత్రములుగా ఉండి దేవుని ఆశీస్సులు పొందాలని, అదేవిధంగా పాపులకు మనము ఏ విధమైనటువంటి పాపులకు దరిని చేరనివ్వకుండా, అపహాసకులకు కూడా మనం అవకాశం ఇవ్వకుండా, దుష్టుల సహవాసం చేయకుండా మనల్ని మనం భద్రపరుచుకోవాలని కూడా ఈ వాక్యం ద్వారా నేను మీకు సెలవిస్తున్నాను. అందుకే పౌలు గారు అంటాడు, మంచి పోరాటము పోరాడి తిని నా విశ్వాసమును కాపాడుకుని తిని నా పరుగు తుదముట్టించి తిని అని. కాబట్టి మనము ఏం చేయవలసిన వారమై ఉన్నామంటే, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే ముందు దుష్ట సాంగత్యాన్ని విడిచిపెట్టాలి. అదేవిధంగా చెడు మనస్తత్వం కలిగినటువంటి మనుషులకు దూరంగా ఉండాలని సెలవిస్తూ, ప్రభు కృపలో మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలంటే, ఎప్పుడు దేవునితో మనము సన్నిహిత సంబంధం కలిగి ఉండాలంటే క్రమమైనటువంటి విశ్వాస సిద్ధాంతాన్ని కలిగి ఉండాలని మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీ అందరికీ వందనాలు. సెలవు.